ఓం అండి. ఓం శాంతి. ఇవాళ మనము వీరభద్రాసన తెలుసుకుందాం. వీరభద్ర ఆసన. వీరభద్రాసన ఎందుకు అంటున్నామంటే, శివ అంటే ఒక రూపం ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా అంటాం. సో శివ యొక్క ప్రతిరూపమే వీరభద్రుడు. శివుడి యొక్క ప్రతిరూపం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కానీ అది ఆయన ఎప్పుడు మజిల్ అనమాట. ఆర్మీ యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే, ఒక పని మీద ఒక యుద్ధానికే తను బయటికి వస్తాడు. అప్పటి వరకు రాడనమాట. అంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ శివ. చూడ్డానికి శివ అలా ఓకే. ఆయన మామూలుగా ఉన్నప్పుడు కళ్యాణకారి. కోపం వచ్చినప్పుడు చెప్పలేము ఎలా ఉంటాడో, ఏ రకమైన కాలభైరవుడు అవుతాడో, వీరభద్రుడు అయితే తెలియదు. ఇప్పుడు వీరభద్రాసన అన్నప్పుడు మజిల్ పవర్ అంటారు చూసావా, స్ట్రాంగ్ బాడీ. ఒక మేల్ని చూస్తే మజిల్ చూస్తే ఒక స్ట్రక్చర్ అట్లా. సో ఒక బాడీకి చూసినప్పుడు అందుకనే ఈ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ చేసుకోవడానికి మనకి బాగా చూపించే వీరభద్రాసన ఆర్మ్ పవర్ లాగా చూసుకోవడానికి, రైట్. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి? దాంట్లో చాలా వీరభద్రాసన రకరకాలుగా ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి. ఆ యొక్క వేరియేషన్స్ నేను చేసుకుంటా చూస్తుంటాను. మరి చూడండి, ఇప్పుడు దాన్ని నెమ్మదిగా మీరు నేర్చుకొని చేసుకోండి, సరేనా? ఓం. ముందుగా వీరభద్రాసన్ని ఫస్ట్ ఇలా ఒక 2 చేతులు ఇలా చూపిస్తుంది. ఫస్ట్ దీనికి సెట్ చేసుకోవడం, ఓకే. తర్వాత జంప్ తీసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు బాడీని రెడీగా ఇంకా అటు ఇటు కావాలంటే ఎట్లు కావాలంటే అట్లా ఊపడానికి రెడీ చేసుకున్నట్టుగా ఈ పద్ధతి. నెమ్మదిగా సైడ్ తిరుగుతున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నమస్కరించి నెమ్మదిగా తీసుకొని స్లోగా నెమ్మదిగా సింగిల్ లెగ్ మీద ఓకే. ఇది ఒక పద్ధతి. వీరభద్రుడు, ఒకవేళ మీకు వీరభద్రుడు కూడా నమస్కారం. ఓకే, వీరభద్రుడు స్వామి శివుడి యొక్క ప్రతిరూపం కాబట్టి కదా. సో అట్లా మనకి యోగాలో చాలా ఉంటాయి పద్ధతులు. ఇప్పుడు మీకు ఒక పద్ధతి చెప్తాను. చాలా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రకమైన పద్ధతి చేయొచ్చు. వీరభద్రకే చాలా ఆసన, డెడికేటెడ్ ఆసన వస్తున్నాయి, మజిల్ పవర్. ఇప్పుడు మీకు ఎట్లా చేయాలి, మజిల్స్ కింద ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ ఇలా చేసినప్పుడు నెమ్మదిగా పద్ధతి చూపించినాం కదా, ఇలా స్లోగా తీసుకున్నాము. ఇలా ఒకటి తీసుకెళ్తాం, ఓకే. నెమ్మదిగా టర్న్ తీసుకో. ఇది ఒక పద్ధతి, సింప్లిఫైడ్. ఇది అందరికీ తెలిసిన పద్ధతి, ఓకే. నెమ్మదిగా మళ్ళీ ఇలా కాలు తీసుకొని ఇలా తీసుకొని ఇలా తీసుకోవడం. నెమ్మదిగా ఇలా తీసుకొని స్ట్రైట్గా నెమ్మదిగా అలా విశ్రాంతంగా రిలాక్స్ చేసుకోండి. తర్వాత మీకు ఇప్పుడు ఎంత లెవెల్గా రావాలి, ఇక్కడ కూడా ఇప్పుడు కాళ్ళు అయితే కొంచెం ఇంత డిస్టెన్స్లో పెట్టుకున్నప్పుడు, మనం మ్యాట్లో ఉన్నప్పుడు స్ట్రైట్, ఇదంతా ఒకటే లైన్ రావడానికి ట్రై చేయాలి మీరు. ఒకవేళ కింద పెట్టినా పైకి పెట్టినా ఎట్లా చేసినా ఓకే, నో ప్రాబ్లం. కానీ మనం స్ట్రైట్ తీసుకురావడానికి ట్రై చేయాలి. సో అది ఇక్కడ స్ట్రాంగెస్ట్. అందుకే కదా ఆర్మ్ అంటున్నాము. శివుడి యొక్క భుజం అనమాట, కుడి భుజం, ఎడు భుజం, కాలభైరవుడు, వీరభద్రుడు అనమాట, రైట్.
ఇంకొక ఆసన ఇలా తీసుకొని వీరభద్రాసనంలో మనము ఎలా చేసుకుంటున్నాం నెమ్మదిగా సో ఇన్ని పద్ధతుల్లో మీరు నెమ్మదిగా ఏదైనా తీసుకొని చేసుకోండి మెల్లగా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి.